కేవలం ప్రజలను మభ్యపెట్టేదానికి, ప్రజలను మోసం చేయడానికి చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి తట్టుకోలేక మరి ఇదే విధంగా కంటిన్యూ అయితే మళ్ళీ మా ప్రభుత్వం వస్తుందో రాదో అన్నటువంటి భయంతో అబద్ధాల ప్రచారం చేసి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ మాటలు నమ్మకుండా ఇలాగే ఇందిరమ్మ రాజ్యం ముందుకు నడవాలంటే రేపు రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా మరి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పెద్ద మెజారిటీతో గెలిపించి మీ గ్రామ పంచాయతీలు అభివృద్ధి చేసుకోవాలని, మీ మున్సిపాలిటీలు అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ తప్పకుండా మేమందరం కూడా ఎప్పుడు ఏ సమస్య ఉన్నా కూడా ఈరోజు 6 మంత్రులను ఒక స్టేజ్ మీద వచ్చి కూర్చున్నామంటే ప్రజల మీద మాకు ఎంత అభిమానం ఉంది, అభివృద్ధి మీద ఎంత ఆకాంక్ష ఉందో మీకు అర్థమవుతా ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మీ మీద ఉందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.